సౌత్ ఆఫ్రికా ఇండియా మధ్య ఇవాళ సిరీస్ ని డిసైడ్ చేసే కీలక పోరు జరగబోతోంది. సిరీస్ ఫలితాన్ని తేల్చే పోరుకు రంగం సిద్ధమైంది. ఈ రసవత్తర సమరానికి విశాఖపట్నం వేదికైంది. టెస్టుల్లో దక్షిణాఫ్రికాకు తల వంచిన టీమిండియా వన్డే సిరీస్ ని సాధించి తీరాలనే పట్టుదలతో నిర్ణయాత్మక పోరుకు సిద్ధమైంది. 3 వన్డేల సిరీస్ లో తలో మ్యాచ్ నెగ్గిన భారత్, దక్షిణాఫ్రికా విశాఖలో ఇవాళ సిరీస్ ఫలితాన్ని తేల్చే 3వ వన్డేలో తలపడబోతున్నాయి. తొలి 2 మ్యాచ్లు సాగిన తీరు చూశాక ఈ పోరు కూడా హోరాహోరీగా సాగడం ఖాయమనిపిస్తోంది. బ్యాటింగ్ లో భారత్ దూసుకెళ్తున్నప్పటికీ పేలవ బౌలింగ్ జట్టును ఇబ్బంది పెడుతోంది. అయితే మంచి రికార్డున్న విశాఖ జట్టు సమిష్టిగా రాణించి సిరీస్ సాధిస్తుందని అభిమానులు ఆశిస్తున్నారు. భారత బ్యాటింగ్ మంచి ఊపు మీదుంది, కానీ బౌలింగే ఆందోళన కలిగిస్తోంది. పేసర్లు, స్పిన్నర్లు అని తేడా లేకుండా అందరూ ధారాళంగా పరుగులిచ్చేస్తున్నారు. ముఖ్యంగా పేసర్ల ప్రదర్శన ఆశాజనకంగా లేదు. మరి హర్షదీప్, హర్షిత్ రాణా ప్రసిద్ధులతో కూడిన పేస్ త్రయం ఈ మ్యాచ్ లో అయినా కట్టుదిట్టంగా బంతులేస్తుందేమో చూడాలి. స్పిన్ కి సహకరించే విశాఖ పిచ్ ని కుల్దీప్, జడేజా, సుందర్ల త్రయం ఏ మేరకు ఉపయోగించుకుంటుందన్నది ఆసక్తికరం. లోతైన బ్యాటింగ్ లైనప్ ఉన్న దక్షిణాఫ్రికాను బౌలర్లు కట్టడి చేయకపోతే భారత్కు కష్టమే. గత ఏడాది సూపర్ ఫామ్ లో ఉన్న ఫార్మాట్లను భారత జట్టులో కీలక ఆటగాడిగా ఎదుగుతున్నట్లు కనిపించిన తెలుగు కుర్రాడు నితీష్ కుమార్ రెడ్డి ఇటీవల పేలవ ఫామ్ తో జట్టులో తన స్థానాన్ని ప్రశ్నార్థకం చేసుకున్నాడు. దక్షిణాఫ్రికాతో 2వ టెస్టులో అవకాశాన్ని ఉపయోగించుకోలేకపోవడంతో నితీష్ కి తొలి 2 వన్డేల్లో తుది జట్టులో చోటు దక్కలేదు. అయితే ఈ మ్యాచ్ల్లో స్పిన్ ఆల్రౌండర్ వాషింగ్టన్ సుందర్ పేలవ ప్రదర్శన చేయడంతో అతన్ని తప్పించి నితీష్ ని ఆడించాలని డిమాండ్లో వినిపిస్తున్నాయి. నితీష్ ఆంధ్రప్రదేశ్ కుర్రాడే కాబట్టి విశాఖ స్టేడియంలో పరిస్థితులపై అతడికి బాగా అవగాహన ఉంటుంది. కాబట్టి అక్కడ అతన్ని ఆడించడం జట్టుకు కలిసి రావచ్చు. మరి జట్టు యాజమాన్యం అతడికి ఛాన్స్ ఇస్తుందేమో చూడాలి. తొలి వన్డేలో పోరాడి ఓడాక ఆ స్ఫూర్తితో 2వ వన్డేలో విజయం సాధించిన దక్షిణాఫ్రికా ఎంతో ఉత్సాహంగా చివరి వన్డేకు సిద్ధమైంది. టెస్టు సిరీస్ విజయం తర్వాత వన్డేల్లోనూ భారత్ పై చేయి సాధించింది. ఈ పర్యటనను చిరస్మరణీయం చేసుకోవాలంటూ సఫారీ జట్టు చూస్తోంది. భారత్ లాగే దక్షిణాఫ్రికాకు బౌలింగ్ లో సమస్యలున్నాయి. పేసర్లు, స్పిన్నర్లు అని తేడా లేకుండా అందరూ ధారాళంగా పరుగులిచ్చేస్తున్నారు. మరి భారత క్రికెట్ అభిమానులకు ఎన్నో మధురానుభూతులను మిగిల్చిన వేదికలో టీమిండియా మరోసారి సత్తా చాటుతుందా? సిరీస్ విజయాన్ని అందుకుంటుందా?